నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. రాజకీయ సన్యాసంపై తాను సవాల్ చేసిన మాట వాస్తవమని మాజీ మంత్రి అనిల్ అన్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ తన సవాల్ను స్వీకరించలేదన్నారు. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ అక్కడ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయడంపై స్పందిస్తూ టీడీపీ వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా తనకు ఇబ్బంది లేదన్నారు. ట్రోల్స్ తో పబ్లిసిటీయే తప్ప తమకు నష్టమేం లేదన్నారు. వైసీపీ శ్రేణులపై దాడులు చేయడం సరికాదని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని గుర్తుపెట్టుకోవాలన్నారు. తాము అన్నింటికీ సిద్ధపడే ఉన్నామన్నారు. ఒక్క ఓటమితో అంతా అయిపోదన్న అనిల్ 2029లో వాళ్ళు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదన్నారు. 5 ఏళ్లు మాత్రమే తాము అధికారంలో ఉన్నామని, ఓడిపోయానని కుంగిపోయేది లేదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా జగన్ వెంటే ఉంటామన్నారు. ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతిచ్చారని, హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. లోపాలను సరిదిద్దుకొని మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతామన్నారు.